ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని స్వరము మనం విందుముగాక. ఆమేన్. దేవుని స్వరము మాత్రమే మనకు వినబడునుగాక, మిగిలిన స్వరాలన్నీ మరుగవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు వినుటకు మీకు, చెప్పుటకు నాకు తన ఆత్మ సహాయము దయచేయునుగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 54వ అధ్యాయము, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్ళను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. నేను చదువుతాను ఇప్పుడు. నాతో మీ అందరూ ఏకీభవించి చదవడానికి ప్రయత్నం చేయండి. 54వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనాన్ని చదువుతున్నాను. నాతో ఏకీభవించండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాసముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్ళను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. నీ మేకులను దిగగొట్టుము. అందరూ మరలా చెప్పండి. నీ మేకులను దిగగొట్టుము. చాలు. ఈ 9వ మాసం విషయమై నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన వాగ్దాన సందేశం. ఈరోజు రేపు ఆదివారం కూడా ఈ సందేశాన్ని మీ ఎదుట ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయనుగాక. ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. అదొక ఆధ్యాత్మికమైన అనుభవం. నీ నివాసముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. అదొక అనుభవం. నీ త్రాళ్ళను పొడుగు చేయుము. అదొక అనుభవం. నీ మేకులను దిగగొట్టుము. ఆమేన్. ఇదొక అనుభవం. 54వ అధ్యాయము 2వ వచనంలో 4 అనుభవాలు ఉన్నాయి. ప్రభు ఎందుకు ఈ 4 అనుభవాలు ఇచ్చాడు? ఈ 4 అనుభవాలు మన జీవితంలో ఉంటే మనకొచ్చే ఆశీర్వాదం ఏంటి? 54వ అధ్యాయంలో, ఇదే 54వ అధ్యాయము 17వ వచనం చదవండి. 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అందరూ నాతో ఈ మాట చెప్పండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీ కుడి పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి. నీ కుడి పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట చెప్పండి. నీకు విరోధముగా వర్ధిల్లిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీ పక్క వారికి చెప్పండి. ఎడమ పక్క వారికి మాట. నీకు విరోధముగా వర్ధిల్లిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ 9వ మాసం ముందు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ 8 మాసాల్లో అపవాది నీకు విరోధంగా, నీ కుటుంబానికి విరోధంగా, నీ ఆధ్యాత్మిక జీవితానికి విరోధంగా ఏ ఆయుధాలు నీ మీద ప్రయోగించాడో, నీవు వర్ధిల్లకూడదని, నీ కుటుంబము ఆశీర్వదించబడకూడదని, నీ కుటుంబము దీవించబడకూడదని అపవాది నీ చుట్టూ ఏ గోడలైతే కట్టాడో, నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఇటువంటి ఆయుధాలైతే రూపొందించాడో, ఈ 9వ మాసం ముందు నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు, ఈ సంఘానికి, నీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ 9వ మాసము నీకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి.
హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే ఈ వాగ్దానం యొక్క ఫలము మనం అనుభవించుదుము గాక. హల్లెలూయా. అపవాది ఓ ఆత్మీయునికి వ్యతిరేకంగా ఎప్పుడు వాడి చుట్టూ ఏం చేస్తాడు అంటే వ్యతిరేకమైన ఆయుధాలు రూపొందిస్తూ ఉంటాడు. ఆత్మీయునికి వ్యతిరేకంగా, ఆధ్యాత్మికమైన సంఘాలకు వ్యతిరేకంగా, ఆత్మ సంబంధమైన కుటుంబాలకు వ్యతిరేకంగా, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగకూడదని, ఆధ్యాత్మికంగా బలపడకూడదని, ఆధ్యాత్మికంగా స్థిరపడకూడదని వాడు ఏం చేస్తాడు అంటే ప్రతికూలమైన పరిస్థితులు కలుగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కుటుంబాల్లో, సంఘాల్లో ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకన్నాయంటే, వినండి, నా వైపు చూడండి. ఎందుకు ప్రతికూలమైన పరిస్థితులు కలుగు చేస్తాడు అంటే ఆ కుటుంబము, ఆ సంఘము ఆత్మలు ఎదగకూడదని, ఆధ్యాత్మికంగా ఎదగకూడదని, సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ వ్యక్తిగత జీవితాల్లో గలిబిలి అంటే ప్రతికూలమైన పరిస్థితులను వాడు కలుగు చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానమేమో యోసేపు నీవు ఫలించేడివి కొమ్మ అని దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. ఏమన్నాడు? నీవు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద నాటబడిన కొమ్మవు నీవు, ఓట యొద్ద నాటబడిన చెట్టువు నీవు, నీ కొమ్మలు, నీ రెమ్మలు గోడ ఎక్కి ఫలిస్తాయి, నీవు ఫలించేడివి కొమ్మ అని దేవుడు యోసేపును ఆశీర్వదిస్తే, యోసేపు ఎదగకూడదని, యోసేపు ఆశీర్వదించబడకూడదని, యోసేపు దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోకూడదని అపవాది యోసేపు చుట్టట గోడను కట్టాడట. చెప్పండి, ఏం చేశాడు? గోడను కట్టాడు. ఎందుకు గోడ అంటే యోసేపు చుట్టూ సరిహద్దులు పెట్టాడు. దేవుడేమో నీవు సరిహద్దులను మించి విస్తరించి అభివృద్ధి చెందాలి, నీ సరిహద్దులను దాటి నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు ఆశీర్వదిస్తే, అపవాది ఏం చేశాడు అంటే నీవు ఇంతవరకే ఎదగాలి, నీ కుటుంబము ఇంతవరకే ఆశీర్వదించబడాలి, ఇంతకు మించి నువ్వు ఎదగకూడదు. ప్రార్థనలో అయినా, విశ్వాసంలో అయినా, ఆధ్యాత్మికతలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా, బాహ్య సంబంధమైన ఆధ్యాత్మికమైన భౌతికమైన జీవితంలో అయినా నువ్వు ఇంతవరకే అని వాటి చుట్టూ ఏం చేశాడంటే యోసేపు చుట్టూ గోడను నిర్మించాడట. చెప్పండి, ఏం చేశాడు? గోడ అంటే మీకు అర్థమవుతుందా? సరిహద్దు. ఇప్పుడు నాకు ఒక 60 సెంట్లు లేదా 10 సెంట్లు భూమి ఉంటే ఆ 10 సెంట్లు భూమిని ఏం చేసుకుంటాను? చుట్టూరు గోడ కట్టుకుంటాను. అంటే అర్థం ఏంటి? ఈ లోపల ఉన్నది నాది, ఈ గోడ అవతల ఉన్నది నాది కాదు, ఇంతవరకే నాది, ఒక బౌండరీ ఇంతవరకే నాది అని దాని చుట్టూ నేను ప్రాకారాన్ని కట్టుకున్నాను. దేవుడు అంటాడు, నీవు ఫలించేటివి కొమ్మ, నీకు ఎక్కడా కూడా హద్దులు లేవు, నేను నిన్ను అలా ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అలా దీవిస్తానని చెప్తే యోసేపు చుట్టట అపవాది ఏం చేశాడంటే హద్దులు పెట్టి, యోసేపు చుట్టూ అపవాది ఏం చేశాడంటే గోడ కట్టి, యోసేపు నీవు ఇంతకు మించి ఎదగకూడదు, ఇదిగో గోడ నీకంటే ఎత్తైనది, ఆ గోడను ఆ గోడను మించి ఎదగడం నీ వల్ల కాదని యోసేపు కట్ట చుట్టూరు ఏం కట్టాడు అంటే హద్దులు పెట్టి గోడ కట్టాడట. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? యోసేపు గోడ ఎక్కి వ్యాపించెను. హల్లెలూయా. చెప్పండి, గోడ ఎక్కి వ్యాపించెను అంటే అపవాది వేస్తున్న అగ్ని బాణాలు, అపవాది కట్టిన కోట గోడలను మించి యోసేపు ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఓ ఆత్మీయుని జీవితం పట్ల, ఓ ఆత్మీయుని కుటుంబం పట్ల దేవుని ఆశ కూడా అదే. నీవు అభివృద్ధి చెందాలి, బహుగా అభివృద్ధి చెందాలి. ఆమేన్ చెప్పండి. నీవు అభివృద్ధి చెందాలి. ఎలా? బహుగా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడుతున్న ఆయుధాలకు మించి అధికముగా నీవు అభివృద్ధి చెందుదువుగాక. ఈ మాసమందు, ఈ 9వ మాసంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వినూత్నమైన మార్పును కలుగ చేయునుగాక. హల్లెలూయా. మునుపెన్నడు చూడని ఆధ్యాత్మికమైన ఎదుగుదల, మునుపెన్నడు చూడని ఆధ్యాత్మికమైన ఫలింపు, మునుపెన్నడు చూడని ఆత్మలో పరిపక్వత, మునుపెన్నడు చూడని మీ కుటుంబంలో సమృద్ధి నా దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఎందుకనంటే ఈ మాట చెప్తున్నాను, వాగ్దానము చేసిన వాడు దానిని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు అంటే నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము
వర్ధిల్లదు. హల్లెలూయా. అయ్యగారు ఎప్పుడు చెప్తారు, సరిహద్దు కట్టుకున్న గోడ ఇప్పుడు అంతే ఉంటుంది, 10 సంవత్సరాలైన గోడ అంతే ఉంటుంది, 20 సంవత్సరాలైన గోడ అంతే ఉంటుంది. గోడ ఏమన్నా ఎదుగుతుందండి? పెరుగుతుందండి గోడ ఏమన్నా? దాని ప్రక్కన ఒక చెట్టు నాటితే ఇప్పుడు ఎంత ఉంది, 10 సంవత్సరాల తర్వాత చూస్తే అంత అవుద్ది, 20 సంవత్సరాల తర్వాత చూస్తే చెప్పండి అంతే ఉంటుందా? చెప్పండి, చెట్లు అంతే ఉంటుందా? బలవన్ అంతే ఉంటుందా? లేదు కదా. చెట్టు ఏం చేస్తుంది? ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా. వాడు మన చుట్టూ కట్టిన ప్రాకారము, దానిలో జీవం లేదు కనుక అది నిర్జీవమైనది కనుక వాడు ఎంతవరకు కట్టాడో అంతవరకు అలాగే ఉంటుంది. కానీ మనము క్రీస్తుతో పాటు వేరు పారిన వారము గనుక, క్రీస్తులో ఉన్న జీవం మనలో ప్రవహిస్తుంది కనుక మనము దినదినము అంటే అపవాది కట్టిన గోడను మించి మనము ఎదిగి ఫలించుదుము గాక. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఆధ్యాత్మికతలోను, నీ విద్యారంగంలోను, నీ వ్యాపారములోను అపవాది కట్టిన కోట గోడలను మించి నీవు అభివృద్ధి చెందాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ విద్యారంగంలో, నీ వ్యాపార రంగంలో, ఇంకా మీరు ఆలోచన చేయండి, మీ చేతి పనుల విషయంలో, మీ ఆధ్యాత్మికమైన విషయంలో ఈ మాసమందు నా దేవుడు మిమ్ములను ఎదిగింప చేయునుగాక, వృద్ధి చేయునుగాక, బహుగా ఫలింపులోనికి తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభువు చెప్తున్నాడు, మీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు, అది వృద్ధి చెందదు, మనం వృద్ధి చెందేవారం. ఆమేన్. మీకు అర్థమవుతుందా? చెట్టు వృద్ధి చెందుతుంది, గోడ వృద్ధి చెందదు. అవునా కాదక్క? చెప్పండి. చెట్టు వృద్ధి చెందుతుంది, గోడ వృద్ధి చెందదు. ఈ గోడలు ఎప్పుడైనా పెరుగుతాయా? పెరగవు. చెట్టు పెరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన అంటున్న మాట, నీకు విరోధంగా అపవాది కట్టిన గోడలు ఎంత ఉన్నాయో అంత ఉంటాయి, కానీ నా దేవుడు 8 మాసాలు నువ్వు ఎలాగున్నావో ఈ 9వ మాసంలో నువ్వు అలా ఉండవు. ఆమేన్ చెప్పరే. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 8 మాసాలు నీ భక్తి ఎలా ఉందో ఈ 9వ మాసంలో నీ భక్తి అలా ఉండదు. 8 మాసాల్లో నీ చేతి పని రాబడి ఎలా ఉందో ఈ 9వ మాసంలో అలా ఉండదు. హల్లెలూయా. 8 మాసాలు నీ విద్యారంగం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ 9వ మాసం ముందు నా దేవుడు నిర్జీవమైన అపవాది కట్టిన కోట గోడను మించి నా దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయునుగాక. హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరిని నా దేవుడు వృద్ధి చేయునుగాక. మొదట ఆత్మలోను, 2 ఆర్థికంగాను నా దేవుడు మిమ్మల్ని వృద్ధి చేయునుగాక. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నా దేవుడు నన్ను వృద్ధి చేస్తాడు అని విశ్వసించిన వారు 2 చేతులు దేవుని వైపెచ్చి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వృద్ధి చేస్తాడు. ఆమేన్. ఆయన వృద్ధి చేయాలి అంటే మన దగ్గర ఉండవలసిన కొన్ని అనుభవాలు ఏంటంటే 54వ అధ్యాయం 2వ వచనం, నీ గుడారపు స్థలమును విశాలపరచు. ఫస్ట్ వన్. హలో, దేవుడు ఒట్టిగా నేను వృద్ధిపరచడు. నీవు వృద్ధి పొందాలి అంటే నువ్వు చేయవలసిన 4 పనులు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అపవాది నీ మీద, నీ కుటుంబానికి వ్యతిరేకంగా కడుతున్నటువంటి వ్యతిరేకమైన రూపొందిస్తున్న ఆయుధాలను మించి నీవు వృద్ధి చెందాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, దేవుడు ఆశీర్వదించిన బహుకరమైన ఫలాభివృద్ధి నువ్వు అనుభవించాలి అంటే ఈ 4 పనులు నువ్వు చేయాలి. మీరు చెప్పండి. ఒకటేంటి? నీ గుడారపు స్థలమును విశాలపరచాలి, నివాసముల తెరలు నిరాటంకముగా సాగనివ్వాలి, నీ త్రాళ్లను పొడుగు చేయాలి, నీ మేకులను దిగగొట్టాలి. హల్లెలూయా. 4 విషయాలు చెప్పండి. వినండి. 4, ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్కటి ఒక్కొక్క. ఈ 4 విషయాలు ఈరోజు నేను చెప్పలేను, కానీ ఒక్క విషయం ఈరోజు ఈ రాత్రి మీ ఎదుట ఉంచి మిగిలిన 3 విషయాలు వాగ్దాన సందేశంగా రేపు ఆదివారం మీతో పంచుకుంటాను. ఈరోజు మనం చేయవలసిన ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే, అందరూ నాతో కలిసి చెప్పండి, నీ మేకులను దిగగొట్టుము. అందరూ చెప్పండి, నీ మేకులను దిగగొట్టుము. 4 అనుభవాలు ఉన్నాయి. 4 అనుభవాల్లో ఒక అనుభవం తీసుకొస్తున్నాను. ఈ 4 అనుభవాలు మనం చేయగలిగితే ప్రభువు మనకిస్తున్న వాగ్దాన సందేశం ఏంటంటే, నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధమేక వర్ధిల్లదు, నీవు బహుగా వృద్ధి చెందుతావు.
నీవు వృద్ధి చెందుతావు, బహుగా వృద్ధి చెందుతావు. నీ కోటలను దాటి నీ వృద్ధి చెందుతావు. దేవుడు క్షమించని అపవాది నీ చుట్టూ కట్టిన దుర్గములను దాటి నీ వృద్ధి చెందుతావు. ఆత్మలోను, ఆధ్యాత్మికంగాను, బాహ్యంగాను అన్ని విషయాల్లో నీ వృద్ధి చెందుతావు. 4 విషయాలు మనం చేయవలసింది. ఫస్ట్ వన్ ఏంటంటే నీ మేకులను దిగగొట్టుము. అందరూ చెప్పండి, నీ మేకులను. ఇదే యెషయా గ్రంథంలోని రెండొక మాట చెప్తాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయము. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనం చదవండి. 33:20. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న 33:20. ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము. నిర్మలమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులెన్నడును ఓడదీయబడవు, దాని త్రాళ్లలో ఒక్కటైనను తెగదు. హల్లెలూయా. నా వైపు చూస్తూ వినండి. ఉత్సవ కాలము చెప్పండి, అందరు చెప్పండి. ఉత్సవ కాలం. ఈ పదాలు మీకు నోటెడ్ అవ్వాలని మరలా చెప్తున్నారు. ఉత్సవ కాలము. ఎక్కడ కూడుకోవాలి? ఉత్సవ కాలంలో సియోనులోను, యెరూషలేములో కూడుకోవాలి. అక్కడ 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి సియోను అనుభవం, 2 యెరూషలేము అనుభవం. అందరూ చెప్పండి, సియోను అనుభవం, సియోను అనుభవం, యెరూషలేము అనుభవం. హల్లెలూయా. సియోను అనుభవం, యెరూషలేము అనుభవం. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి? ఇక్కడ ఒక ఉత్సవ కాలం ముందు ఒక నివాసం కనబడుతుంది. ఆ నివాసము యొక్క మేకులు ఎన్నడూను ఓడదీయబడకూడదట. ఆమేన్ చెప్పండి, చెప్పండి. దాని మేకులు ఎన్నడూ ఓడదీయబడకూడదు. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మేకులు ఎన్నడూ ఓడదీయబడకూడదు. ఓడదీస్తే ఏమవుద్ది? ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఏం వేస్తావు? టెంట్ వేస్తావు. టెంట్ వేయాలంటే మొదట ఏం చేస్తావు? టెంట్ తీసుకొచ్చి చుట్టూరు మేకులు కొడతావు. ఏం కొడతావు? మేకులు కొడతావు. మేకులు కొట్టిన తర్వాత పైన టెంట్ వేసి ఆ త్రాళ్ళు తీసుకొచ్చి దేనికి కడతావు? చెప్పండి, దేనికి కడతావు? మేకులు కడతావు. హల్లెలూయా. ఆ మేకులు ఓడిపోతే ఏమవుతుంది? టెంట్ అంతా పడిపోతుంది. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక సియోను అనుభవం కనిపిస్తుంది, ఒక యెరూషలేము అనుభవం కనబడుతుంది. ఈ సియోను అనుభవానికి, యెరూషలేము అనుభవానికి చుట్టూరా ఏమున్నాయంటే మేకులు ఉన్నాయట. చెప్పండి, ఏమున్నాయి? మేకులు ఉన్నాయి. ఆ మేకులు ఎన్నడూ కూడా ఏం చేయకూడదు? చెప్పండి, ఓడ తీయకూడదు. హల్లెలూయా. ఏంటి, ఏమైంది? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వైపు చూస్తూ వాక్యాన్ని ఉంటున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మరలా చదువుతున్న నా విషయాన్ని నువ్వు చూడండి. ఉత్సవ కాలములో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుడి. నిర్మలమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. చూడండి, సియోను, యెరూషలేము. ఈ సియోను, యెరూషలేము దాని మేకులెన్నడును ఓడదీయబడవు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మేకులు ఓడదీస్తే ఏమైపోద్ది? మేకులు ఓడదీస్తే ఏమైపోద్ది? టెంట్ పడిపోద్ది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెరూషలేము అనేది ఒకటి దేవుని మందిరానికి సూచనగా ఉంది. 2 యెరూషలేము అనేది ఆధ్యాత్మికంగా వ్యక్తిగత జీవితానికి సూచనగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము అంటే అర్థం ఏంటి? నేను. చెప్పండి, యెరూషలేము అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. యెరూషలేము అంటే నేను. అందరూ చెప్పండి, యెరూషలేము అంటే నేను. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నువ్వు నిలబడాలి అంటే నీకేముండాలి? మేకులు దిగగొట్టబడిన అనుభవం ఉండాలి. హల్లెలూయా. మేకులు ఊడిపోతే గుడారం పడిపోతుంది. మేకులు ఊడిపోతే టెంట్ పడిపోద్ది. అవునా కదా? జాగ్రత్తగా వినండి. మేకులు ఊడిపోతే టెంట్ పడిపోద్ది. అలాగే మన మేకులు ఊడిపోయినాయి అనుకోండి, మనకు ఉండవలసినటువంటి ఆత్మ సంబంధమైన మేకులు ఊడిపోతే మన ఆధ్యాత్మిక జీవితం ఏమైపోద్ది? కూలిపోద్ది.
హల్లెలూయా. మీరు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారం కూడా ఎలా నిలబెట్టే వాళ్ళో చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 38వ అధ్యాయము, నిర్గమాకాండం 38వ అధ్యాయము 31వ వచనం చదవండి. 38వ అధ్యాయం 31వ వచనం. ఆవరణమునకు చుట్టూ ఉన్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు చూడండి, ఆలయం అన్నిటికీ ఆలయము చుట్టూ మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారం మనకు కనబడదు కదా పాత నిబంధనలో. 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా కట్టేవారంటే, ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నిలబడిన రూపం ఏంటో తెలుసా? ఎలా నిలబడింది అంటే, ప్రత్యక్ష గుడారం అట దిమ్మలు ఉండేవి, దిమ్మల మీద చెక్కలు ఉండేవి. ఆ దిమ్మలు పడిపోకుండా ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి, అంటే ప్రత్యక్షపు గుడారము చుట్టూరు మేకులు దిగగొట్టేవాళ్ళు. చెప్పండి, ఏం చేసేవాళ్ళు? మేకులు దిగగొట్టి ఆ గుడారము కుడికి కానీ, ఎడమకు కానీ, ముందుకు కానీ, వెనకకు కానీ పడిపోకుండా మనము టెంట్ని ఏ విధంగా అయితే తాళ్లతో మేకులతో కడతామో అదే విధంగా పాత నిబంధనలో దేవుడు తన కొరకు కట్టమన్న, నిర్మించమన్న ప్రత్యక్షపు గుడారమును ఎలా నిలబెట్టారంటే మేకులతో నిలబెట్టారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఎలా నిలబెట్టారు? మేకులతో నిలబెట్టారు. ప్రభు అంటారు, ఆ మేకులు ఎన్నడూ ఊడదీయకూడదు, ఆ మేకులు ఊడిపోకూడదు. ఆ ప్రత్యక్షపు గుడారము నిలబడ్డానికి ఏ మేకులైతే కొట్టారో ఆ మేకులు ఎన్నడూ కూడా ఊడదీయకూడదు. ఎందుకంటే మేకులు ఊడదీస్తే ఏమైపోద్ది? కూడిపోద్ది. ప్రత్యక్షపు గుడారం మీకు ఇంకా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇంటికి స్లాబ్ పెడతాం కదా, సెంటరింగ్ పెడతాం. సెంటరింగ్ పెట్టేటప్పుడు కింద ఏం పెడతాం? కర్ర పెడతాం. కింద ఏం పెడతాం? కర్ర పెడతాం. కర్ర పెట్టిన తర్వాత పైన ఏం పెడతాం? చెక్కలు పెడతాం. అవునా కదా? పైన చెక్కలు పెట్టి ఆ కర్రకి మధ్యలో, చెక్కకి మధ్యలో ఏం కొడతాం? మేకు కొడతాం. అవునా కదా? ఎప్పుడైనా చెక్కకి మేకు కొట్టకుండా కింద కర్ర పెట్టి పైన చెక్క పెట్టి ఎవరైనా స్లాబ్ పోసారా? ఎవరైనా స్లాబ్ పోసారా? నిలబడుతుంది అది? మాట్లాడరే, నిలబడుతుందా? నిలబడదు, నిలబడదు. ఆ మేకు మనకు కనిపిస్తుందా? చెక్క కనపడుతుంది, కర్ర కనపడుతుంది, కానీ నిలబెట్టేది ఏంటి? అసలు నిలబెట్టేది ఏంటి తెలుసా? అంత పెద్ద స్లాబ్ని, అన్ని వేల మందిని, అంత పెద్ద కాంక్రీట్ని నిలబెట్టేది ఏంటి తెలుసా? కనబడని చిన్న మేకు. అవునా కదా? చెప్పండి, స్తోత్రం చెప్పండి. కనబడే కర్ర ఉన్నా, చెక్క ఉన్నా, చెక్క ఉన్నంత మాత్రాన, కర్ర ఉన్నంత మాత్రాన ఎవరు దాన్ని ఎక్కరు. హలో, దాన్ని ఏం చేస్తారు? చెక్కకి కర్రకి మధ్యలో ఏం కొడతారు? మేకు. దేవుని స్తోత్రం కలుగు. ఆ మేకు ఏం చేస్తుంది అంటే స్లాబు పడిపోకుండా నిలబెడుతుంది. హల్లెలూయా. ఆ మేకు పీకేస్తే స్లాబ్ పోసారు, సెంటరింగ్ తీసేయాలంటే ఏం పీకుతారు? మేకులు పీకితే ఏమైంది? ఆటోమేటిక్గా ప్రభు అదే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేకు ఎన్నడూ కూడా ఓడ తీయకూడదు. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారానికి ఒక మేకుంది, దాని ఆవరణానికి చుట్టూ మేకులు ఉన్నాయి. ఆ మేకులు ఎన్నడూ కూడా ఊడదీయకూడదు. ప్రభు అంటున్నాడు, సియోను, మన ఉత్సవ స్థలములో కూడుకొనుచున్న సియోను, యెరూషలేము కూడా దేవుడు మేకులుంచాడు. ఆ మేకులు ఎన్నడూ కూడా ఊడ తీయబడకూడదు. హల్లెలూయా. ఆ మేకులు ఊడిపోయినాయి అనుకో, ఆ గుడారం పడిపోతుంది, ఆ నివాసం పడిపోతుంది. దేవుడు మనకు కూడా ఉంచిన మేకేంటి తెలుసా? మేకు అంటే ఆధ్యాత్మికమైన సత్యం అంటే తెలుసా? ప్రతిష్టత అని అర్థం. చెప్పండి, చెప్పండి, ఏంటిది? ప్రతిష్టత. అందరూ చెప్పండి, మేకు అంటే అర్థం ఏంటి? ప్రతిష్టత. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడు అంటే, నీ మేకు దిగగొట్టు. హలో, నీ మేకు ఏం చేయాలి? నీ మేకు ఏం చేయాలి? దిగగొట్టు. మేకు పైనే ఉంటే బలం కాదు, మేకు ఎంత లోతుగా దిగితే అంత బలం. ఆమేన్ చెప్పలా? అర్థమైందా? మేకు ఎంత లోతుగా దిగితే అంత బలం గుడారానికి. మీరు మాట్లాడాలి. ఎంత లోతుగా దిగితే అంత బలం, ఎంత పైన ఉంటే అంత సులువుగా పడిపోద్ది.
హల్లెలూయా. ఇప్పుడు మేకు అంటే ఏంటి చెప్పండి? ప్రతిష్టత. చెప్పండి ఏంటి మేకు అంటే? ఇప్పుడు మన ప్రతిష్టత ఎంత బలంగా ఉంటే, ఎంత లోతుగా వెళితే అంత బలంగా దేవుని కొరకు నిలబడతాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీ మేకును దిగగొట్టు, నీ మేకును దిగగొట్టు, బలంగా దిగగొట్టు, పైన ఉండకూడదు. ఇప్పుడు టెంట్ వేసేయడానికి మేకు కొట్టాం, ఆ మేకు పైన కొడతారా? కొట్టరు కదా. బలంగా లోతుకి దిగగొడతారు. బలంగా లోతుకి దిగగొట్టినప్పుడే ఆ టెంటాలు వస్తున్న గాలులకు, వస్తున్న ఉప్పెనలకు, వస్తున్నటువంటి గాలి దుమ్ములకు ఏమవుతుంది? నిలబడుతుంది. ఒకవేళ కొంతమంది బద్ధకస్తులు పైన కొడతారు మేకు, అలా 4 గాలు రాగానే ఏమైపోద్ది? మేకు ఊడిపోద్ది. మేకు ఊడిపోగానే ఏమైపోద్ది? గుడారం అంతా కూడా పడిపోద్ది. అవునా కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీకు విరోధంగా రూపించబడుతున్న ఆయుధము వర్ధిల్లకూడదు అనుకుంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ మేకును దిగగొట్టాలి. హల్లెలూయా. బలంగా దిగగొట్టాలి. రోజు రోజుకి నీ మేకును నువ్వు లోతుగా దిగగొట్టేవాడవై ఉండాలి. హల్లెలూయా. నీ మేకు పైన ఉండకూడదు. మేకు అంటే మరలా చెప్తున్నాను, ప్రతిష్టత అర్థం. దేవుని కొరకు నువ్వు ఏ ప్రతిష్ఠ చేసుకున్నావో, దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలని తీర్మానం చేసుకున్నావో, దేవుని కొరకు ఏ వైరాగ్యంతో, దేవుని కొరకు ఏ ప్రతిష్టతలో నువ్వు సాగాలనుకున్నావో, నువ్వు ఆధ్యాత్మికతలో రోజు రోజుకి నీ ప్రతిష్టతను బలపరుచుకునే కొలదిగా నా దేవుడు నిన్ను ఏం చేస్తాడు అంటే, ఆధ్యాత్మికంగా బహుగా అభివృద్ధిలో నీకు తీసుకొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మేకు ఏమవ్వాలి చెప్పండి? దిగగొట్టబడాలి. హల్లెలూయా. మేకు పైన ఉండకూడదండి. ప్రతిష్టత అనేది ఆదివారం ఒక రోజుకి, గురువారం ఒక రోజుకి అలా ఉండకూడదు. మన జీవిత కాలంతో దేవునితో మనం చేసుకున్న ప్రతిష్టతలో మనము దినదినము బలపడుదుము గాక. హల్లెలూయా. ప్రతిష్టతలో నువ్వు బలపడుతున్న కొలది ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఉపేదలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా నీవు కదలింపక స్థిరముగా నిలబడుదువు గాక. హల్లెలూయా. యోబు గ్రంథంలోనికి ఒక మాట చెప్తాను, క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం 26వ వచనం నుండి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:26. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింప చేసెను గాని ఇప్పుడు, చూడండి ఆ మాట, నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. ఈ మాట అందరూ చెప్పండి. నేను ఇంకొకసారి, అందరూ చెప్పండి, నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును. హల్లెలూయా. ఎవరు ఈ మాట చెప్తున్నది అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా కంపింపచేతును. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా నేనేం చేస్తాను? కంపింపజేస్తాను. మీరు అర్థం చేసుకోవాలి. భూమి అంటే భూ సంబంధమైన వారు అని అర్థం. ఆకాశం అంటే ఆత్మ సంబంధులు అని అర్థం. చెప్పండి, భూమి అంటే ఎవరు? భూమి అంటే ఎవరు? భూ సంబంధులు. ఆకాశం అంటే ఎవరు? ఆత్మ సంబంధులు. ప్రభు అంటున్న మాట ఏంటి? నేను భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా నేను కంపింపచేతును. అంటే ప్రభు చెప్తున్న మాట ఏంటి? ప్రభు భూ సంబంధమైన వ్యక్తులను మాత్రమే కాదట, ఆత్మ సంబంధమైన వ్యక్తులను కూడా దేవుడు కదిలింపజేయడానికి శ్రమలు పుట్టిస్తాడు. వారిని కదిలింపజేయడానికి వారి మీద కూడా అనారోగ్యాలు, వారి మీద కూడా ఉప్పెనలు, వారి మీద కూడా గాలులు, వారి మీద కూడా దేవుడు ఏదో ఒక శోధన, ఏదో ఒక పరిశోధన ప్రభువు కలుగజేస్తాడట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వీరు కదులుతారా లేదా అని. మీకు అర్థమవుతుందా? వీరు కదులుతారా లేదా అని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఆ కడవరి దినాల్లో దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు కదలకుండా స్థిరంగా నిలబడతారా, లేదంటే పడిపోయే వారిగా ఉంటారా?
వారిని దీవిస్తే మాత్రమే నాలో నిలబడతారా? లేదంటే వారికి ఏదైనా శ్రమ వచ్చినా నన్ను హత్తుక్కుని ఉంటారా? నన్ను అంటిపెట్టుకుని ఉంటారా? ప్రభు ఆశ కలిగిందట, వీరు కదులుతారా కదలరా? శ్రమలు వచ్చినప్పుడు వీరు కదులుతారా, స్థిరంగా నిలబడతారా? ఉప్పెందులు వచ్చినప్పుడు వీరు కదులుతారా, స్థిరంగా నిలబడతారా? ఆయన అంటున్నారు, నేను భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా, ఆత్మ సంబంధమైన బిడ్డలను కూడా నేను కదిలింప చేతును. హల్లెలూయా. ఆయన మనలను కదిలించినప్పుడు మనము కదలకుండా స్థిరముగా నిలబడాలంటే మన మేకులు లోతుగా దిగగొట్టబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకంలో ఒక సభ జరుగుతుంటే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నవాడు ఒకడు వచ్చాడట. పరలోకానికి వచ్చి పరలోకంలో యేసయ్య చెప్తున్న మాటలు వింటున్నాడు. ఈ లోపు యేసయ్య గుర్తుపట్టాడు, వాడు నా గొర్రె కాదు, నా మంద కాదని. ఎవడరా నీవంటే వాడన్నాడు, అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడేదో సభ జరుగుతుంది కదా అన్నట్లుగా ఇక్కడికి వచ్చాను అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు వాడితో, భూమి మీద అటు ఇటు తిరుగుతానన్నావు కదా, భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు, ప్రార్థనాపరుడు, నమ్మకమైన వాడు నా కుమారుడు ఒకడున్నాడు. యోబును నీవు చూసావా? నా కుమారుడైన యోబుని గమనించావా? ఆయన ఎంత యథార్థవంతుడో తెలుసా? ఊజు దేశం అంతట్లో కూడా ఆయన వంటి యథార్థవంతుడు లేడు. ఊజు దేశం అంతట్లో కూడా ఆయన అంతటి ప్రార్థనాపరుడు లేడు. ఊజు దేశం అంతట్లో కూడా ఆయనటువంటి నమ్మకస్తుడు లేడు. నా కుమారుడు చూసావా ఎంత నమ్మకస్తుడో, నా కుమారుడు చూసావా ఎంత యథార్థవంతుడు అంటే ఈ సైతానుగాడు అన్నాడు, నమ్మకంగా ఉంటాడులే ప్రభువా, ఎందుకంటే వానికి కలిగిన సమస్తం చుట్టూ నువ్వేం వేసావు? కంచె వేసావు కాబట్టి. వారు కలిగిన సమస్తం చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టి, వారికున్న ఆస్తి చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టి, వాడు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి నిన్ను నమ్ముకుంటున్నాడు, నిన్ను దూషించట్లేదు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, నమ్మకంగా బ్రతుకుతున్నాడు. ఒక్కసారి ఆడు చుట్టూ వేసిన కంచె తీసి చూడు, వాడికి నష్టాన్ని కలిగజేసి చూడు, అప్పుడు వాడు నిన్ను దూషించకపోతే అప్పుడు చెప్తానన్నాడు. అప్పుడు యేసయ్య అనుకున్నాడు, నిజంగానే యోబు నన్ను ఆశీర్వదించాను కాబట్టి నమ్ముకున్నాడా? ఆశీర్వదించాను కాబట్టి నా కొరకు నిలబడ్డా? దీవించాను కాబట్టి నా కొరకు నిలబడ్డా? లేదా నిజంగా నన్ను పూర్ణ హృదయం తత్తుకున్నాడా? ఒకసారి పరీక్షిద్దామని అపవాదికి అవకాశం ఇచ్చాడట దేవుడు. సరే పోరా, భూమి మీదకి వెళ్ళు, యోబు చుట్టూ ఉన్న కంచె నేను తీస్తున్నాను, అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టవద్దు, నువ్వేదైనా చేసుకో, యోబుని ఏదైనా చేయి, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నీవు ముట్టవద్దు అని చెప్పాడు. సరే ప్రభు అని భూమి మీదకి వెళ్ళాడు. భూమి మీదకి వెళ్ళిన తర్వాత భూమి మీదకి వెళ్ళి యోబు గారి ఒక్క కుటుంబంలో ఉన్న కుమారులందరినీ ఒక్కసారిగా చంపేశాడు. ఒక ఉపద్రవం పుట్టించాడు. ఆ ఉపద్రవం వలన యోబు యొక్క 10 మంది కుమారులు ఏమైపోయారు? చనిపోయారు. ఒకడు వచ్చి పరిగెత్తని చెప్పాడు, యోబా నీ 10 మంది కుమారులు చచ్చిపోయారు. వాళ్ళు భోజనానికి కూర్చున్నారు, వారి పెద్ద అన్న దగ్గర ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్న వాళ్ళకి హఠాత్తుకరంగా మరణం వచ్చి 10 మంది ఒకేసారి చనిపోయారు అని చెప్తే ఏమంటాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను. మనమైతే ఏమంటాం? ఒకడు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కుమారులు ఒకేసారి చనిపోతే అంత నష్టం మన జీవితంలో జరిగితే అక్షరార్థంగా చదవద్దు. మనం ఆ స్థితిలో ఉండి ఒకసారి ఆలోచన చేద్దాం. నీ కడుపునే పుట్టిన 10 మంది కుమారులు ఒకే రోజున చనిపోతే నిలబడతావా దేవుని కొరకు? సాక్ష్యం చెప్తావా దేవుని కొరకు? ఏదైనా చిన్న కడుపు నొప్పి తగ్గకపోతేనే దేవుడు నా పట్ల ఏదో కార్యం చేయలేదని అలుగుతావు కదా, నువ్వు బొంగమూతి పెట్టుకుని వెళ్ళిపోతావు. ఒకరిని ఆశీర్వదించి ఇంకొకరిని ఆశీర్వదించకపోతే అలుగుతావు కదా. అరే 10 మంది కుమారులు, ఈడుకొచ్చిన 10 మంది కుమారులు కూతురట ఒకేసారి చచ్చిపోతే యోబంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకో, ఆయనకే మహిమ చెల్లును గాక. హల్లెలూయా. చెప్పగలమండి ఆ మాట మనం? ఇప్పుడు అన్యాయం చేశాను, ఏ జనంలో పాపం చేశానో తెలియదు, కానీ నా కూతురికి ఎలా అయింది, నా కొడుకు ఎలా అయింది, వారికి ఏదైనా చిన్న గాయమైతేనే మనం తట్టుకోలేం. కానీ 10 మంది కుమారులు చనిపోతే ఒక్క మాటతో అయినా యోబు దేవుని దూషించలేదండి. హల్లెలూయా. ఒక్క మాట కూడా లేదు. ఈలో పరిగెత్తుకుని ఒకడు వచ్చాడు, అయ్యా గొర్రెల మందలు కాసుకుంటున్నాను, ఆకాశం నుండి పిడుగుపడింది, మందంతా కూడా చచ్చిపోయింది, అది నీకు తెలియజేయడానికి నేను ఒక్కడనే వచ్చాను. అప్పుడు మరలా ఏమంటాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయనకే మహిమ కలుగును గాక అన్నాడు. ఈలోపు మరొకడు వచ్చాడు, అయ్యా మన ఎడ్లన్నీ చనిపోయాయి, ఆ మంద ఎడ్లు ఒంటెలన్నీ కూడా చనిపోయాయి అన్నాడు. అప్పుడు కూడా ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను అన్నాడు.
స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోబుకున్న కుమారులు చనిపోయారు, యోబుకున్న ఆస్తి అంతా కూడా కోల్పోయింది. మిద్యానీయులు వచ్చి యోబుకున్న ఆస్తిని అంతటిని చెరగొని పట్టుకుని వెళ్ళిపోయారు, అంతటిని చెరగొని పట్టుకున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ధనవంతుడు ఊజు దేశంలో, ఇప్పుడు ఎలా అయిపోయాడు తెలుసా? రిక్తుడు అయిపోయాడు, అంత ఏమీ లేనివాడు అయిపోయాడు. కానీ యోబు ఒకే మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. శరీరం మీదకి భయంకరమైన ఒక రోగం, శరీరం మీదకి ఏమొచ్చింది చెప్పండి? భయంకరమైన ఒక రోగం. ఎక్కడ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడా కూడా యోబు గారికి స్వస్థత లేదు. శరీరం అంతా పుండ్లు, చిల్లపెంకులతో బూడిదలో కూర్చుని గోక్కుంటుంటే చీము రక్తం కారుతుందట. చీము రక్తం కారుతుంటే దుర్వాసన భరించలేక, ఒకప్పుడు రాజవీధుల్లో బ్రతికినవాడు, రాజుగా బ్రతికినవాడు, వెండి బంగారాలపు కంచెల్లో భోజనం చేసినవాడు, ఇప్పుడు సరిగ్గా భోజనం మొదలుపెట్టేవారు కోలేడు. బూడిదలో పొయ్యిలో కూర్చుని బూడిద పోసుకుని ఆ మంటకి అరుస్తూ చిల్లపెంగులతో గోక్కుని చీము రక్తం కారుతుంటే దుర్వాసన చూస్తూ, ఆ దుర్వాసనకరమైన పరిస్థితుల్లో యోబు జీవిస్తూ ఉంటే, యోబు భార్య యోబు దగ్గరకు వచ్చి, అందరూ పోయారు, ఆస్తి పోయింది, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, సంపద అంతా పోయింది, పోనీ నీతో అన్న కాపురం చేద్దామంటే నీ దగ్గరేమో భయంకరమైన దుర్వాసన. భార్యగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి నాకు అవకాశం లేదు, భార్యగా నీ దగ్గరకు వచ్చి ప్రేమగా కూర్చుందామన్నా, నీకు ముద్ద భోజనం పెడదామన్నా నీ దగ్గర భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఇంకా ఏం మిగిలిందయ్యా నీ దగ్గర? యెహోవాని దూషించి చావచ్చు కదా అని తన సొంత భార్య కూడా యోబుని విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యోబుని విడిచి ఏమేం చెప్పండి? వెళ్ళిపోయింది. కుమారులు వెళ్ళిపోయారు, ఆస్తిని కోల్పోయాడు, సౌందర్యాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. అయినా కూడా ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామానికే మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా కంపింపజేస్తాను, ఆత్మ సంబంధమైన బిడ్డలను కూడా నేను కదిలిస్తాను. వీరు కదులుతారా, కదలరా? ఎప్పటి వరకు వారిని ఆశీర్వదించాను, ఇప్పుడు వారికున్న సంపద అంతా ఒకేసారి తీసేస్తాను, నా కొరకు నిలబడతారా? ఎప్పటి వరకు వారికి మంచి గుడారం ఇచ్చాను, గుడారం తీసేస్తాను, నా కొరకు నిలబడతారా? మంచి ఆరోగ్యం ఇచ్చాను, ఆరోగ్యం అంతా ఒకవేళ ప్రభువు తీసేస్తే నిలబడతావా? చెప్పండి, నిలబడగలుగుతామా? ప్రభు అట ఈ అంత్య దినాల్లో ఏం చేస్తున్నాడు అంటే మన విశ్వాసాన్ని పుటమి వేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, బంగారం యొక్క క్వాలిటీ అగ్నిలో పడితేనే తెలుస్తుంది. హలో, అవునాక? వింటున్నావా, నిద్రపోతున్నావా? స్తోత్రం చెప్పండి. బంగారం యొక్క క్వాలిటీ తెలవాలంటే ఎక్కడ పడాలి చెప్పండి? ఎక్కడ పడాలి? పుటమిలో పడాలి. అవునా కాదా? ఎంత అగ్నికి కాల్చబడితే అంత మేలిమి బంగారం బయటకు వస్తుంది. ఎంత అగ్నికి కాల్చబడితే దానిలో ఉన్న మస్టు, దానిలో ఉన్నటువంటి ఆ మలినం అంతా పోయి స్వచ్ఛమైన బంగారంగా బయటకు వస్తుంది. అవునా కాదా? చెప్పండి ఒకసారి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ప్రభువు మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు అంటే పరీక్షిస్తాడు. మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి ప్రభు ఒకసారి మనను అగ్నిలో పుటమి వేస్తాడు. అగ్నిలో పుటమి వేయబడినప్పుడు మనము దేవుని కొరకు స్థిరంగా నిలబడాలి అంటే మన మేకులు లోతుగా దిగగొట్టబడాలి. హల్లెలూయా. పైన ఉన్న మేకులు అగ్నిలో పడినప్పుడు నిలవండి, నిలవరు. చాలామంది విశ్వాసులు సంఘంలో నిలబడలేరు, యేసయ్యతో నిలబడలేరు, ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో నిలబడలేరు. కారణం ఏంటో తెలుసా? వారికి కడుపు నొప్పి తగ్గుతుందనో, ఈపు నొప్పి తగ్గుతుందనో, దేవుడు స్వస్థత ఇస్తాడో, వెండిస్తాడో, బంగారం ఇస్తాడో అపనమ్మిక, అబద్ధ బోధ చేసి దేవుని దగ్గరకు తీసుకొస్తాడు. దేవుడేమో వారి రక్షణలోకి వచ్చిన తర్వాత వారిని పరీక్షించడానికి నిజంగా నా దగ్గరకు వచ్చారా లేదా ఏదైనా ఆశించి వచ్చాడని ప్రభు వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి వారిని అగ్నిలో వేసినప్పుడు వారి మీదకి పెను తుఫానులు, వారి మీదకి గాలులు విసరజేసినప్పుడు వారు ఏమైపోతారో తెలుసా? వారి మేకు పైన ఉంటుంది కాబట్టి వారి గుడారము నిలిచి ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మన మేకు ఎక్కడ దిగొట్టబడాలి అంటే ఒక మాట చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. 22-23. దట్టమైన చోట మేకులు
కొట్టినట్లు నేను అతనిని స్థిరపరచెదను. అందరు నాతో చెప్పండి, దట్టమైన చోట మేకు దిగగొట్టబడాలి. హల్లెలూయా. మేకు ఎక్కడ కొట్టాలక్క? మీరు మాట్లాడండి. మేకుని ఎక్కడ కొట్టాలి? బురదలో మేకు కొట్టాం, ఉంటుందా? నేలలో చాలా రకాల నేలలు ఉన్నాయి. సారం లేని నేల, పిరికి నేల అంటారు. కొన్ని నేలలు ఏమంటారు తెలుసండి? పిరికి నేల. కొన్ని నేల ఏమంటారు అంటే రాళ్ళు కలిగిన నేల, తుప్పలు కలిగిన నేల, సారము లేని నేల. హలో, ఇన్ని నేలలు ఉన్నాయి కదా. ఇప్పుడు పిరికి నేలలో మేకు కొడితే ఉంటుందన్నా? చెప్పండి, పిరికి నేలలో మేకు కొడితే ఉండదా? ఉండదు కదా. ప్రభు అంటున్నాడు, మీ మేకు ఎక్కడ పడితే అక్కడ కొట్టొద్దు. హలో, మీ మేకు ఎక్కడ పడితే అక్కడ కొట్టొద్దు. ఇప్పుడు టెంట్ వేయాలనుకున్నప్పుడు ఆ టెంట్ నిలబడాలంటే సరైన చోటు వెతుక్కుంటాం. సరైన చోటు వెతుక్కుని అక్కడ మేకు దిగ్గొడతాం. పక్కనే ఒక చిన్న బురద కొయ్యి ఉంది, ఆ బురదలో మేకు కొట్టి నిలబెడతామా? నిలబెట్టాం. ఎందుకని? అక్కడ మేకు కొట్టినా ఇదేమైంది? పీకు వచ్చేస్తుంది, ఆ గుడారం నిలబడదు. కాబట్టి ఆ మేకు నిలబడాలంటే ఏం చేయాలి? సరైన చోట, దిట్టమైన చోట, నేల సరిగ్గా బలంగా ఉన్న చోట మేకు కొడితే ఆ టెంట్కి బలం. ఆమేన్. ఇప్పుడు స్లాబుల విషయంలో కూడా అంతే. ఇప్పుడు చెక్కకి ఈ కర్రకి మధ్య ఎక్కడ పడితే అక్కడ స్లాబు వేసేవాడు మేకు కొట్టడు. చెక్క ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ స్పాట్ చూసుకుని కింద ఉన్న కర్రకి సరైన విధంగా లైన్లో వచ్చినట్టు మేకు కొడతాడు. అవునా కదా? ఇప్పుడు కొబ్బరి చెక్క కదా పైన వేసేది. ఆ కొబ్బరి చెక్క కొన్ని చోట్ల ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది, తుప్పు పడుద్ది. ఆ తుక్కు పట్టిన కాడ కర్రతో మేకు కొడతాడా? కొట్టడు. అవునా కదా? స్లాబ్ మీద చెక్క పెట్టినప్పుడు సరైన చోట చూసి మేకు కొడతాడు. అవునా కదా? మీరు మాట్లాడరే హలో అవునని కాదని అని చెప్తూ ఉంటే నాకు వాక్యం చెప్పాలనిపిస్తుంది. లేదంటే నా భాష ఏదో వేరు, మీ భాష వేరా? మనందరి భాష ఒకటే కదా. చెప్పండి, ఎక్కడ కొడతాడు మేకు? దిట్టమైన చోట. అంటే చెక్క ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడ మేకు దిగ్గొడతాడు. అవును కదా? ఇప్పుడు ప్రభు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మేకు ఎక్కడ పడితే అక్కడ రోజు రోజుకి బలంగా దిగ్గొడుతున్నానని ఎక్కడ పడితే అక్కడ మేకు కొట్టకూడదు. ప్రభు అంటాడు, నువ్వు స్థిరపరచబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అంటే నీవు దిట్టమైన చోట మేకు దిగగొట్టాలి. ఆమేన్ చెప్పండి. చెప్పండి, ఎక్కడ? దిట్టమైన చోట మేకు దిగగొట్టాలి. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం ఆ దిట్టమైన చోటు ఏదో కాదు, ఆది అపోస్తుల ఉపదేశం కలిగిన సంఘమే. ఆమేన్ చెప్పండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆది అపోస్తుల ఉపదేశం కలిగిన సంఘమే దిట్టమైన చోటు. భూమి మీద చాలా రకాలైన సంఘాలు ఉన్నాయి. భూమి మీద చాలా రకాలైన నేలలు ఎలాగున్నాయో అలాగే భూమి మీద కూడా చాలా రకాలైన సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు పిరికితనం కలిగిన ఉండొచ్చు, కొన్ని సంఘాలు ఆశీర్వదించమే కట్టబడవచ్చు, కొన్ని సంఘాలు వారి సొంత ఉద్దేశాల మీద నిర్ణయాల మీద కట్టబడినవి కావచ్చు. కానీ దిట్టమైన చోటు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆది అపోస్తుల ఉపదేశము కలిగిన సంఘాన్ని దిట్టమైన చోటు అన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నీ మేకు ఎక్కడ దిగ్గొట్టాలి చెప్పండి? దిట్టమైన చోటు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ దిగకొడితే ఆశీర్వదించబడతావో తెలుసా? నువ్వు ఎక్కడ కొడితే దీవించబడతావో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ కొడితే నువ్వు దీవించబడవు. ఎక్కడ పడితే అక్కడ నువ్వు నిలబడితే, ఎక్కడ పడితే అక్కడ నువ్వు స్థిరపడితే నువ్వు దీవించబడవు. అయ్యగారు అన్ని సంఘాలే కదా? అన్ని ఉపదేశం కలిగిన సంఘాలేనా? అన్ని ఆది అపోస్తులు కలిగిన సంఘాలేనా? అన్ని నేలలు సారం కలిగినవేనా? అన్ని నేలల్లో పరిశుద్ధాత్మను గురించిన బోధ ఉందా? అన్ని నేలల్లో, అన్ని సంఘాల్లో, అన్ని సంఘాల్లో ఆది ఉపదేశం మీద కట్టబడిన అనుభవాలు ఉన్నాయా? లేవు కదా. ప్రభు అంటున్నాడు, నీ మేకు కొట్టాలనుకుంటే దిట్టమైన చోట మేకు దిగగొట్టు. హల్లెలూయా. నువ్వు దిట్టమైన చోట నీ మేకు దిగగొట్టుకుంటే నా దేవుడు అంటున్నాడు, ఎన్ని సుడిగాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నీవు కదలక దేవుని కొరకు నిలబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దిట్టమైన చోట మేకు దిగగొట్టు. ఆది అపోస్తుల ఉపదేశం మీద కట్టబడుతున్న సంఘంలో మీరు స్థిరపడగలిగితే కనుక నా దేవుడు మీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లనీయక మిమ్ములు ఆయన స్థిరపరచునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ కొట్టాలి మేకు? దిట్టమైన చోట మన మేకు దిగగొట్టబడుదునుగాక. హల్లెలూయా. ఆ అనుభవానికి రావాలి ప్రియులారా. ఆది అపోస్తుల సంఘం అనుభవానికి రావాలి. ఆది అపోస్తుల సహవాస అనుభవానికి రావాలి.
ఉపదేశం కలిగిన సంఘంలో, సత్తువ కలిగిన సంఘంలో, ఆది అపోస్తుల ఉపదేశం కలిగిన సంఘంలో నీవు స్థిరపరచబడితే నా దేవుడు నిన్నేం చేస్తాడు అంటే అంతకంతకు 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 ఆశీర్వదిస్తూ వస్తాడు ఆయన. హల్లెలూయా. ఏమీ లేని రిక్తురాలండి రూతమ్మ. అప్పటి వరకు ఎక్కడుంది అంటే మోయాబులో ఉంది. నయోమితో కలిసి ఎక్కడికి వచ్చింది అంటే బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత నయోమిని అడుగుతుంది, అత్తమ్మ ఈరోజు పరిగె వేరుకోవడానికి ఏ పొలానికి వెళ్ళమంటావు? మన ఊర్లో ఈ బెత్లెహేములో చాలా పొలాలు ఉన్నాయి. ఈ చాలా పొలాల్లో నన్ను ఏ పొలానికి వెళ్ళమంటావు, ఎక్కడ పరిగె వేరుకోమంటావు అని నయోమిని రూతు అడిగితే నయోమి చెప్పింది, అమ్మా నీవు ఏ పొలానికి వెళ్ళొద్దు కానీ మన సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు బోయాజు, ఆయన పొలానికి వెళ్ళి నీవు పరిగె వేరుకో. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా పొలం అంటే సంఘం. గుర్తుపెట్టుకోండి, పొలం అంటే సంఘము. నయోమి పరిశుద్ధాత్మకు సూచన, రూతు విశ్వాసికు సూచన. హల్లెలూయా. ఇక్కడ ఈ నయోమి రూతమ్మకి ఏమని చెప్తుంది అంటే అన్ని పొలాలు ఉన్నాయి కానీ ఏ పొలానికి నువ్వు వెళ్ళొద్దు. ఏ పొలానికి వెళ్ళాలి అంటే బోయాజు పొలంలోనికి నువ్వు వెళ్ళు. బోయాజు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం అయి ఉన్నాడు. హల్లెలూయా. బోయాజు పొలానికి వెళ్ళు, అక్కడ నీవు వెళ్ళి పరిగె వేరుకో అని నయోమి రూతుకు చెప్తే ఈ రూతమ్మ బోయాజు పొలంలోనికి వెళ్ళి పరిగె వేరుకుంటా ఉంది. బోయాజు నయోమిని గమనిస్తూ ఉన్నాడు, కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నాడు. ఆమె ప్రవర్తన, ఆమె క్రియలు, ఆమె విధానం అంతా గమనిస్తూ పని వాళ్ళని పిలిచి అడిగాడు, కొన్ని రోజులుగా ఆ స్త్రీని గమనిస్తున్నాను, ఎవరా స్త్రీ అని బోయాజు రూతమ్మని క్షమించండి పనివారిని అడిగితే పనివారు చెప్పారు, అయ్యా ఆమె పలానా నయోమి యొక్క కోడలు, ఈమె కొన్ని రోజులుగా మన పొలంలో పరిగేరుకుంటుంది అని ఆ పనివారు బోయాజుకి చెప్తే అప్పుడు నయోమిని క్షమించండి రూతుని పిలిచి బోయాజు అంటున్న మాట్లాడో తెలుసా, ఋతుమా నీవు వేరు పొలానికి వెళ్ళొద్దు, నీవు ఈ పొలంలోనే పరిగే వేరుకో, గోధుమల కాలము వరకు, గోధుమల కాలము పూర్తయ్యేంత వరకు నీవు ఈ పొలములోనే పరిగే వేరుకోమన్నాడు. కానీ రూతమ్మ ఏం చేసిందో చూడండి, రూతు గ్రంథంలో 2వ అధ్యాయము 21-22 వచనాలు చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు. చదవాలి. అర్థం కాల. మోయాబీరాలైనా చదవరాడా? రూతు గ్రంథం 2వ అధ్యాయము 21-22 వచనాలు. మోయాబురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి అంతయు ముగించు వరకు తన పనివారి వద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పమనిను. అప్పుడు నయోమి నా కుమారి ఎన్నో వచ్చిన చదువుతున్నావు? 21-22 చదువు. వేరొక చేనులోనికి నీవు కనపడొద్దు, మంచిదే నేను. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు అయ్యే వరకు ఏరుకొనుచు బోయాజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నా వైపు చూడండి, యవల కోత గోధుమల కోత. అందరూ చెప్పండి, యవల కోత గోధుమల కోత. మనకి దాల్వా సార్వా ఉంటుంది, అవునా కదా? సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తాం? 2 పంటలు. ఏమేస్తాం? దాల్వా సార్వా వేస్తాం. యెరూషలేములో మనలాగా ఒర్రి పండించరు. వాళ్ళు ఏం తింటారు అంటే గోధుమలు, యవలు తింటారు. వాళ్ళు సంవత్సరానికి వేసే 2 పంటలు ఏంటంటే గోధుమల పంట, యవల పంట వేస్తారు వాళ్ళు. హల్లెలూయా. ప్రారంభంలో సంవత్సరం మొదట్లో వాళ్ళు వేసే పంట ఏమంటారు అంటే గోధుమల పంట వేస్తారు. ఆ గోధుమల పంట అయిపోగానే మరలా దుక్కుదున్ని ఏ పంట వేస్తారు అంటే యవల పంట వేస్తారు. స్తోత్రం చెప్పండి. గోధుమలు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాయి, యవలు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా. ఈ వివరణ అంతా కూడా వచ్చే ఆదివారం మీకు తెలియజేస్తాను. గోధుమలు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాయి, యవలు చెప్పండి, యవలు
పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. గోధుమల పంట అంటే ఒక విశ్వాసి యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న దినాన్ని చూపిస్తుంది. హలో, మీకు అర్థమవుతుందా? గోధుమల పంట అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాసి యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుని సంఘములోనికి వచ్చిన రోజును చూపిస్తుంది. హల్లెలూయా. యవల కోత అంటే అర్థం ఏంటంటే ఈ విశ్వాసి ఈ సంఘంలో కొంతకాలం ఉన్న తర్వాత ప్రభువు ఒక రోజున వచ్చి పిలుస్తాడు. ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని పిలుస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఏమంటాడు? ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము. దీన్ని ఏమంటారు అంటే యవల కోత. యవలు అనే దేనికి సాదృశ్యం అయ్యంటే పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఈ సంఘంలో ఈ పొలంలో ఎలా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. హల్లెలూయా. వారి మేకులు దిగగొట్టుకుని స్థిరంగా ఉండగలిగితే ఆ పొలంలోనికి బోయాజు అని పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు నేడో రేపు మధ్యాకాశంలోకి వచ్చి ఆత్మయు సిద్ధపడిన కన్యకయు నా యొద్దకు రమ్ము అని పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. దాన్ని ఏమంటారు ఏంటి? యవల కోత, దేవుని రాకడ దినమని పిలుస్తారు. హల్లెలూయా. ఇది కొంచెం లోతైన అనుభవమే. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికి అర్థమవుతుంది. కొంచెం పైన ఉన్న వాళ్ళకి తెగమగ్గా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న మాట ఏంటంటే రూతు నయోమిలో ఉన్నప్పుడు అన్నీ కోల్పోయింది. బెత్లెహేములో బోయాజు పొలంలోనికి వచ్చిన తర్వాత మరలా సమస్తాన్ని సమకూర్చుకుంది. దేవుడు రూతుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు రూతుని స్థిరపరచడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే ఆమె మేకు దిట్టంగా బలమైన చోట దిగగొట్టింది. మేకు అంటే ప్రతిష్టత అని చెప్పాను కదా. రూతమ్మ ప్రతిష్టత ఏంటి? నయోమితో ఉంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ వెళ్ళే చోటకే నేను వస్తాను, నీవు పాతి పెట్టిన చోటే నేను కూడా పాతి పెట్టబడతానని రూతమ్మ నయోమితో ఒక ప్రతిష్టత చేసుకుని బెత్లెహేములో తన ప్రతిష్టతను బలంగా దిగగొట్టుకున్న కారణాన్ని బట్టి ఏమీ లేని రూతుని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడు అంటే వచ్చేటప్పుడు ఏమీ లేని దానిగా వచ్చింది. కానీ కొన్ని దినాలు గడిచేసరికి దేవుడు రూతుని ఆ భాగ్యవంతులని పిలువబడుతున్న బోయాజుకి భార్యగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఉపదేశం ఏంటో తెలుసా ప్రియులారా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? మనకు విరోధంగా కొన్ని ఆయుధాలు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆ ప్రతికూలమైన పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు కన్నీరు, సమస్యలు, విడనాడని రోగాలు, కుదరని సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, ఇవన్నీ కూడా మన జీవితంలో తలెత్తుతాయి. కారణం ఏంటంటే అపవాది మనలను గలిబిలి చేస్తాడు. అపవాది మనలను వృద్ధి చెందకూడదని, అపవాది మనలను స్థిరపరచబడకూడదని, ఎదగకూడదని వాడు మన కుటుంబాల్లో భార్యాభర్తలకు మధ్య, పిల్లలకు మధ్య పొసకని స్థితిని కలుగజేస్తూ ఉంటాడు వాడు. హల్లెలూయా. ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే వాడు నీ జీవితంలో రూపొందిస్తున్న ఏ ఆయుధము వర్ధిల్లకుండా నేను చేస్తాను, నీ మేకు లోతుగా దిగగొట్టు అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ దిగగొట్టాలి? దిట్టమైన చోట మేకు దిగగొట్టాలి. హల్లెలూయా. ఏ సంఘానికి పడితే ఆ సంఘానికి, ఉపదేశం లేని సంఘానికి కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఆది అపోస్తుల ఉపదేశం కలిగిన సంఘంలో నువ్వు స్థిరపడగలిగితే గనక నా దేవుడు రూతును ఆశీర్వదించినట్లుగా, ఏమీ లేని రూతును హెచ్చించినట్లుగా మరలా నా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. ఈ 9వ మాసం ముందు నా దేవుడు నిన్ను వృద్ధి చేయునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ మాసపు ప్రారంభంలోనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దిట్టమైన చోట నిలకడగా నిలబడగలిగితే, బోయాజు అన్నాడు నీవు యవల కోత వరకు, క్షమించండి గోధుమల కోత వరకే అన్నాడు, కానీ రూతట యవల కోత వరకు స్థిరంగా నిలబడింది. అంటే అర్థం ఏంటి? అంతము వరకు. ఆమేన్. అంతము వరకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఉపేదలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఈ రూతం ఏం చేసింది తెలుసా? అంతము వరకు, యవల కోత పూర్తయ్యేంత వరకు, దేవుని రాకడ వచ్చేంత వరకు, తన పోకడ వచ్చేంత వరకు ఆ బోయాజు పొలములోనే నిలకడగా స్థిరముగా నిలబడింది కనుక దేవుడు రూతమ్మను ఆశీర్వదించాడు ఆయన. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో చంచలత్వం ఉండకూడదండి. ఏముండకూడదు చెప్పండి? చంచలత్వం కూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు నిలకడగా నిలబడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు నిలబడు.
ఒక మాట చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదవండి. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు, ఆమేన్ చెప్పండి ఒకసారి. కదలని వారై ఉండండి, కదలని వారై ఉండండి. హల్లెలూయా. స్థిరముగా నిలబడండి. ఆది అపోస్తుల ఉపదేశం కలిగిన సంఘంలో దిట్టమైన చోట నువ్వు కదలని వారిగా, నువ్వు స్థిరముగా నిలబడగలిగితే, ఎప్పటి వరకు నిలబడాలి గారు? ప్రభు రాకడ వరకు మీరు స్థిరంగా నిలబడాలి. హల్లెలూయా. ప్రభు వచ్చేంత వరకు నువ్వు స్థిరంగా నిలబడాలి. ఎన్ని ఉపేదలు వచ్చినా, అపవాది ఒకవేళ పరీక్షించినా, దేవుడే నిన్ను ఒకవేళ కదిలించడానికి నీ మీదకి శ్రమలు తీసుకువచ్చినా, నువ్వు కదలకుండా స్థిరముగా ఉండగలిగితే, ఏమును ఆశీర్వదించినట్లుగా నా దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఆయన హల్లెలూయా. రెండంతలుగా దీవిస్తాడు ఆయన, రెండంతలుగా హెచ్చిస్తాడు ఆయన, రెండంతలుగా ఘనపరుస్తాడు ఆయన, రెండంతలుగా మేలు చేస్తాడు ఆయన, రెండంతలుగా నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు ఆయన. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అచంచలుడు ఎప్పటికీ స్థిరపడడు. ప్రభు అంటున్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు గనుక ఆయన యందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. ఆయన ఒకవేళ విగ్రహము వంటి వాడైతే, ఆయన ఒకవేళ మృతుడైతే, ఆయన ఒకవేళ జీవము లేని వాడైతే, ఆయన యందు మనం పడుతున్న ప్రయాస వ్యర్థం అవ్వచ్చు. ఆయన పరిచర్యలో మనం నలిగిపోతున్న ఆ కష్టం వ్యర్థం అవ్వచ్చు. ఆయన కొరకు మనం హెచ్చించిన ధనము నష్టమైపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, సజీవుడు, సజీవుడు. పౌలయ్య అంటున్నాడు, ఆయన యందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. ఆయన కొరకు, క్రీస్తు కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వు ఏది పెట్టినా, ఏది ఖర్చు చేసినా, నీ శ్రమ, నీ ధనము, నీకున్నది ఏది ఖర్చు చేసినా నీ ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ కష్టార్జితం వ్యర్థం కావు, నీ ఉపవాసాలు వ్యర్థం కావు, నీ కన్నీరు వ్యర్థము కాదు. ఎందుకంటే ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన చూచుచున్నవాడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయ కాలమందు ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతిఫలం ఇస్తాడట. ఎలా ఇస్తాడంటే, మనం జ్యేష్ఠులము కనుక రెండంతలుగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఏం చేయాలన్నా బాలన్నా? దిట్టమైన చోట స్థిరముగా నిలబడు. ఒకవేళ యోబు లాంటి శ్రమలు వస్తున్నాయా? ఒకవేళ యోబు వలె శోధించబడుతున్నావా? అనారోగ్యాలతో, శ్రమలతో ఆర్థికంగా శోధించబడుతున్నావా? భర్త వల్ల శోధించబడుతున్నావా? భార్య వల్ల శోధించబడుతున్నావా? దేవుని కొరకు నిలకడగా నిలబడు. దిట్టమైన చోట నిలకడగా నిలబడు. చూచుచున్న దేవుడు, హాగరుని చూసిన దేవుడు, అబ్రహామును చూసిన దేవుడు, ఇస్సాకును చూసిన దేవుడు, మన పితరులను ఆదరించిన దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కనులుండి చూడలేని వాడు కాదు, ఆయన చెవులుండి వినలేనివాడు కాదు, నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు ఆయన. ఆయన విగ్రహం వంటి దేవుడు కాదు ఆయన. ఆయన రాయి రప్ప వంటి దేవుడు కాదు ఆయన. ఆయన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారై ఉన్నారు. మరణపు ముళ్ళుని విరిచి తిరిగి లేచిన సజీవుడైన. హల్లెలూయా. అందుకనే ఏ అపోస్తలుడైన పౌలయ్య అంటున్నారు, మీరు ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరంగా నిలబడండి. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరంగా నిలబడండి. హల్లెలూయా. స్థిరంగా నిలబడండి. నేను ఎప్పుడు ఒకటే మాట అంటాను, ఎన్ని శ్రమలు వచ్చినా నాదంటూ ఒక రోజు ఉంది, ఆ రోజే నేను మాట్లాడతా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. నాదంటూ ఒక రోజు ఉంది, నాకన్నిటికీ ఒక రోజు ఉంది. నేను నమ్మే విషయం ఏంటి తెలుసా? ప్రభు అట ఆత్మీయుడు కారుస్తున్న ప్రతి కన్నీటిని తన కవిలలో దాస్తున్నాడట. ఆమేన్ చెప్పండి. ప్రతి కన్నీటిని ఏం చేస్తున్నాడు? కవిలలో దాస్తున్నాడు. హల్లెలూయా. దానియేలు అంటాడు తెలుసా? దానియేలు గ్రంథం వచ్చేది వారని చెప్తాను.
ఆయన కవిలలో నీ కన్నీరు దాయబడింది కనుక నీ ప్రతి కన్నీటి బొట్టికి ఒక రోజు ఉందట. హల్లెలూయా. నీకు అర్థమైందా? దేవుని సన్నిధిలో మనం కార్చిన ప్రతి కన్నీటికి మనకంటూ ఒక రోజు ఉంది. హల్లెలూయా. మనకంటూ ఒక రోజు ఉంది. హల్లెలూయా. ఎవరైతే మనల్ని దూషించారో, ఎవరైతే మనల్ని అవమానించారో, ఎవరైతే మనల్ని తృణీకరించారో, ఎవరైతే మనల్ని నిరాకరించారో ఆ రోజు మన కన్నీరే మాట్లాడుతుంది. హల్లెలూయా. మన కన్నీరే ఆశీర్వాదంగా నిలబడుతుంది మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నువ్వు తడుగుట పెట్టినా వ్యర్థం కాదు. హలో, దేవుని సన్నిధిలో మందిరాన్ని తుడిచినా ఆ పరిచర్య వ్యర్థం కాదు. తడుగుట పెట్టినా అది వ్యర్థం కాదు. దేవుని కొరకు మీరు పడే ప్రయాస ఏది వ్యర్థము కాదు. దేవుని పరిచర్య కొరకు నువ్వు రూపాయి ఇచ్చినా, అర్ధనాన్ని ఇచ్చినా, దేవుని పరిచర్య కొరకు నీ చెమట కార్చినా, దేవుని పరిచర్య కొరకు నీ రక్తాన్ని ఒలికించినా వ్యర్థమైతే కాదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వ్యర్థమైతే కాదు. ఎందుకంటే ఆయన సజీవుడు కనుక ఖచ్చితంగా ఆయన మనకి ఏం చేస్తాడు అంటే ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చేంత వరకు మనం నిరీక్షణతో ఎదురు చూడాలి. హల్లెలూయా. ఓర్పుతో ఎదురు చూడాలి. అబ్రహాముతో వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడి, అబ్రహాము నేను నీతో చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నాను అన్నాడు. 25 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూశాడండి అబ్రహాము. దేవుని మాటను పట్టుకుని 25 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూశాడు. హల్లెలూయా. నిలబడండి. దేవుని యందు మన నిరీక్షణ సిగ్గు పరచదు ప్రియుడా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని స్థిరపరిచి ఆశీర్వదిస్తాడు. ఆయన నిలబడాలంటే ఆయన చేయాలి, మన మేకు బలంగా దిగగొట్టాలి. ఎవడు పీకినా రాకూడదు. హలో, అర్థమైందా? ఎవరు పీకినా మేకు రాకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా మేకు రాకూడదు. మళ్ళీ ఈ మేకు తీసుకెళ్ళి ఇంకో సంఘంలో పాతకూడదు. హలో, ఈ మేకు తీసుకెళ్ళి అబ్బాయి ఈ సంఘంలో సరిగ్గా లేదని మళ్ళీ మేకు తీసి ఈ సంఘంలో గౌరవిస్తున్నారు, కుర్చీ చేస్తున్నారు, పాటెత్తున్నారని మళ్ళీ అక్కడ వేయకూడదు, అక్కడ పాతకూడదు. మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఇంకోసారి పాతకూడదు. హల్లెలూయా. దిట్టమైన చోట కొట్టిన మేకు మళ్ళీ రాదు. అవునా కదా? రాదు. ఇంకది ఊబులో కొట్టిందైతే, పిరిగి నెలలో కొట్టిందైతే ఆ మేకు వచ్చేస్తుంది. హలో, అందుకని ప్రభు అంటున్నాడు, నిలకడగా ఉండినట్లుగా, కదలకుండా ఉండినట్లుగా దిట్టమైన చోట బలంగా నీ మేకు దిగగొట్టుదువుగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా మన మేకు ఏం చేయాలి చెప్పండి? దిగగొట్టాలి. ఏసన్న గారట ట్రైనింగ్కి వెళ్ళారంట. చెన్నైలో ట్రైనింగ్కి వెళ్ళారు. సాక్షి విన్నాను. చెన్నైలో ట్రైనింగ్కి వెళ్ళి 16వ ఏట ట్రైనింగ్కి వెళ్ళారంట. సిపిఎం సిలో పెంతికొస్తని సిపిఎం మినిస్ట్రీ అని ఇప్పటికీ ఉంది. వాళ్ళు వివాహం చేసుకోరు. వాళ్ళ దగ్గర ఏసన్న గారు సుమారు 9 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు. చెన్నైలో, కేరళలో 9 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు. ఏసన్న గారు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడట వాళ్ళది ఒక చిన్న పాక. ఆ చర్చి ఏంటి చెప్పండి? చిన్న పాక. అక్కడికి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఏసన్న గారికి 2 సంవత్సరాలు ఏ పని చెప్పలేదట. అసలు నువ్వు సేవకు అర్హుడువా కాదా తెలవాలి అంటే నిన్ను మేము పరీక్షించాలి అని 2 సంవత్సరాలు ఏ పని చెప్పకుండా, ఏ బాధ్యత ఇవ్వకుండా 2 సంవత్సరాలు మందిరంలో పెట్టారంట. 2 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్న తర్వాత పెద్ద పాస్టర్ గారు వచ్చి, ఓకే నీ ప్రవర్తన అంతా బాగానే ఉంది, నీకు పిలుపు ఉంది, సేవా పిలుపు ఉంది, కాబట్టి నువ్వు రేపటి నుండి మందిరంలో పరిచర్య చెయ్యి. నీ పరిచర్య ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, నీ పరిచర్య ఏంటంటే అప్పటి మందిరాలకి ఈ టైల్స్ ఎక్కడే, అప్పటి మందిరాలకి ఫ్లోరింగ్ ఎక్కడే, రోజు నువ్వు పేడ తేవాలి. వారానికి, క్షమించండి రోజు కాదు వారం, శనివారం పేడ తెచ్చి నువ్వు మందిరం అంతా ఏం చేయాలి? అలకాలి. ఏం చేయాలి? మందిరం అంతా అలకాలి. మందిరం అంతా అలికిన తర్వాత ఆదివారం మందిరాన్ని శుభ్రం చేసి మైక్ సెట్ పెట్టి పాస్టర్ గారు వచ్చేలోపు ఏం చేయాలి? పాటలు, ఆరాధన స్టార్ట్ చేసి పాటలు పాడాలి. పరిచర్య అప్ చెప్పారట. హల్లెలూయా. ఏ పరిచర్య ఇచ్చారు? తట్టించుకుని ఊరంతా వెళ్ళాలి. ఏం చేయాలి? తట్టించుకుని ఊరంతా వెళ్ళాలి. ఊరంతా వెళ్ళి పేడ పోగు చేసుకురావాలి. పేడ పోగు చేసుకొచ్చి మందిరం అంతా అలకాలి. ఏం చేయాలి? మందిరం అంతా అలకాలి. అలికిన మందిరం ఆరిపోయేదాకా ఉండాలి. శనివారం వాళ్ళకి సిద్ధపాటు కూడిక ఉంటుందట. సిద్ధపాటు కూడిక అయ్యేసరికి 10 గంటలు అయ్యేది. ఎంత? 10 గంటలు అయ్యేది. 10 గంటల తర్వాత అప్పుడు ఏసన్న గారు తెచ్చిన పేడ బయట ఒక చోట ఉంటుంది. శనివారం అంతా తిరిగి పేడ తీసుకొస్తారు, బయట ఒక చోట వేసేవాళ్ళట. సిద్ధపాటు కూడిక అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వెళ్ళిపోయేవాళ్ళు, విశ్వాసులు అందరూ వెళ్ళిపోయేవాళ్ళు.
ఏసన్న గారు మందిరంలో ఉండేవాళ్ళు. ఈయన డ్యూటీ ఏంటంటే ఆ పేడ తీసుకొచ్చి మందిరం అంతా అలకాలి. అలికిన తర్వాత ఆ మందిరాన్ని లోపలికి కోళ్ళు కానీ ఆ రోజు తలుపులు ఎక్కడ ఉండేవి కాదు. ఆ మందిరాలకి తలుపులు అసలు ఉండేవి కాదు. కోళ్ళు రాకుండా కుక్కలు రాకుండా వాటిని ఏం చేసేవాళ్ళు అంటే గుమ్మం దగ్గర ఉండి కాపలా కాయాలి. ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత ఆ రోజు ఈత ఆకు చేపలు ఉండేవి. ఈత ఆకు చేపలు ఈరోజు ఎక్కడ ఉండే లేవు. ఆ రోజు ఈత ఆకు చేపలు ఉండేవి. ఆ చేపలు మందిరం అంతా పరవాలి. మందిరం అంతా పరిచిన తర్వాత సౌండ్ సిస్టమ్ పెట్టి పాస్టర్ గారు వచ్చేలోపు ఆయనకి ఏర్పాట్లన్నీ చేసి టీ కాఫీ అన్ని ఏర్పాట్లు చేసి స్టార్ట్ చేసి పాట పాడుతూ ఉండాలి. ఇది ఆయనకు అప్పచెప్పిన పరిచర్య. కొన్ని దినాలుగా చేస్తున్నాడు. సుమారు 10 సంవత్సరాలు పరిచర్య చేశాడంట. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఏసన్న గారు చేసిన పరిచర్య ఏంటంటే పేడ తేవడం, మందిరం అలకడం, మందిరం శుభ్రం పరచడం. పేడ తేవడం, మందిరం అలకడం, మందిరం శుభ్రం చేయడం. ఇదే 10 సంవత్సరాలు చేశాడు. ఇంక ఏ పని చేయనివ్వలేదంట. ఇదే పని చేశాడు. ఒక రోజున 3 రోజులు సువార్త కూడికలు ఏర్పాటు చేశారంట వాళ్ళ మినిస్ట్రీ తరఫున. ఆఖరి రోజు కూడిక అయ్యేసరికి అది శనివారం వచ్చింది. సామాన్లన్నీ తీసుకొచ్చేసరికి 12:30 అయిందట. ఎంత అయింది? 12:30 అయింది. 12:30కి 3 రోజులు నిద్ర లేకుండా సౌండ్ సిస్టమ్ దగ్గర కాపలా ఉన్నాడు. ఆ రోజు పేడ తెచ్చి శనివారం అలికాడు. అలికేడిన తర్వాత ఏమైంది అంటే 3 రోజులు నిద్ర లేని మీద గుమ్మం దగ్గర కూర్చున్నాడు కానీ కునికాడంట. ఆయన ఏమయ్యాడు? కునికాడట. అలా నిద్ర వచ్చేపటికి 2 కోళ్ళు, ఒక మేక లోపలికి వచ్చిందట. చుట్టుపక్కల ఉన్న కోడి మేక లోపలికి వచ్చి పచ్చిగా ఉన్న ఈ మందిరం అంతా తిరిగేసిందట. హల్లెలూయా. అవి కుక్కొక్కమనుకుంటా తోట ఆ మందిరం అంతా తిరిగేసరికి మెలకు వచ్చింది. గబగబా లేచి తోలేడు బయటికి. టైం చూస్తే అప్పటికి ఎంత అయింది అంటే 4 అయ్యింది. మళ్ళీ ఇప్పుడు అలకాయి మళ్ళీ 7 గంటలకు ఆరాధన అంటే ఆరుతుందా? ఆరదు. సరేలే ఏమవుతులే, ఎవరు చూసారులే, చూడలేదుగా పాస్టర్ కదని ఏసన్న గారట గబగబా వాటి మీద ఆరిన తర్వాత ఈత ఆకులు వేసేసి ఆకులు వేసేసి ఆరాధనలు ఏర్పాటు చేశారట. ఆరాధన అయిపోయింది. పాట పాడుతున్నారు. కానుకలు పాట పాడుతుంటే పాస్టర్ గారు ఇలా ఆ రోజు చాపెత్తాడంట. ఆ రోజు చాపెత్తి చూసేపటికి కిందన్నీ ఏమున్నాయి? కిందన్నీ కోడి కాళ్ళ గుర్తులు, మేక తిరిగిన గుర్తులు ఉన్నాయండి. వెంటనే ఏసన్న గారిని లేపానంట. నువ్వు సేవకి అన్ఫిట్ రా, వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో, తట్టాబుట్ట చదువుకుని వెళ్ళిపో, నువ్వు సేవకు పనిచేయు, నీ వల్ల అసలు ఒక ఆత్మరక్షణ పొందదు, నీకు ఇచ్చిన మందిరాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు సేవ ఏం చేస్తావురా, నీకు ఇచ్చిన మందిరం పట్లే నీకు బాధ్యత లేకపోతే నువ్వు సేవ ఏం చేస్తావు, ఏం పరిచర్య చేస్తావు అని సంఘం అంతా ఉన్నారు. సంఘం అంతటి ముందు ఏమన్నారు అంటే నువ్వు అన్ఫిట్, నువ్వు సేవకి పనిచేయవు, నువ్వు అనవసరంరా, నువ్వు ఎందుకు పని చేయవు, సేవకు పని చేయవు, వెళ్ళిపోయి అడుక్కుంటావో లేకపోతే గేదెలు కాసుకుంటావో కాసుకో, సేవకు పని చేయమన్నాడట. ఆయన గుండె బ్రదలైపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది చెప్పండి? ఆయన గుండె బ్రదలైపోయింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎక్కడా కూడా ఇంత చిన్న రిమార్క్ లేకుండా పరిచర్య చేశాడు. 10 సంవత్సరాలు పేడ తెచ్చాడు, అలికాడు, 10 సంవత్సరాలు జాగ్రత్తగా కాచుకున్నాడు. ఒక్కరోజు అది పరిచర్యలో నిద్ర లేక నిద్రపోతే అచ్చులు పడ్డాయని పాస్టర్ గారిని ఏమన్నా తెలుసా? నువ్వు అనవసరం రా అన్నారు. హల్లెలూయా. ఏమన్నారు చెప్పండి? నువ్వు అనవసరం వెళ్ళిపోరా అన్నారు. పాస్టర్ గారు ఆ మాటని ఆయనతో మాట్లాడదంట. మెదలకుండా ఆ చాప తీసుకుని ఆ రోజు ఏసనగా టీవీ ఇచ్చినా కూడా టీ తాగలేదట, టిఫిన్ పెట్టినా టిఫిన్ తాగలేదట, కచ్చీవి ఇచ్చినా కచ్చీ తీసుకోలేదట. ఏసనగా వేస్ట్రా, నువ్వు అసలు ఏమేమొద్దు, నాకు డైరీ ఇవ్వద్దు, నాకు కచ్చీవి ఇవ్వద్దు, నువ్వు అనవసరం వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు అసలు ఎక్కడ ఉండవద్దు, వెళ్ళిపో, నువ్వు అనవసరం, ఎందుకురా మందిరాన్ని కాపాడుకున్నాడు, ఎందుకురా నువ్వు అసలు మందిరం దగ్గర ఉన్నాడు అని తిట్టి వెళ్ళిపోయాడంట ఆయన. అందరూ అంటున్నారట 10 సంవత్సరాలు పనిచేసావు, ఎక్కడైనా రిమార్క్ ఉందా? ఒక్కరోజు చిన్న రిమార్క్ అయితే పాస్టర్ గారు నీ మీద అంత ఫైర్ అయిపోయారేంటి? ఆ మాట పాస్టర్ గారు అనుండేది కాదు. ఒకసారిగా ఎక్స్క్యూజ్ చేయవచ్చు కదా, చిన్న కోడి గుర్తులే కదా, ఆ కొన్ని 4 గుర్తులే కదా పడింది, ఏమైంది 4 గుర్తులు పడితే చేపలు వేసావు కదా, రాత్రంతా పరిచయం చేసావు కదా, ఆ మాట పాస్టర్ గారు అంటే అనకుండా ఉంటే బాగుండు. ఎంత పరిచయం చేసావు, 10 సంవత్సరాలు మా దగ్గర కష్టపడ్డావు, ఇంత రిమార్కులు లేకుండా కష్టపడ్డావు, అనవసరంగా పాస్టర్ గారు నేను అన్నారు. అనవసరంగా పాస్టర్ గారు అంటే ఆయన దుఃఖం ఓగు పెరిగిపోయేది వచ్చేదంట. దుఃఖం ఓగు పెరిగిపోతే వచ్చింది. ఎందుకంటే ఆ పాస్టర్ గారు అన్న మాటను బట్టి ఆయన ఓకి ఏడ్చి కుమిలి ఏడ్చాడట. తెల్లారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, అరే నీ ముఖాన్ని కూడా నాకు చూపించొద్దురా, వెళ్ళిపో, నీ ముఖాన్ని కూడా నాకు చూపించొద్దు, అసలు నీ ముఖం చూడడానికి కూడా మాకు ఇష్టం లేదని అన్నారంట ఏసన్న గారిని. అయినా కూడా మారు మాట మాట్లాడకుండా సుమారు ఏసన్న గారట 12 రోజులు, ఎన్ని రోజులు? 12 రోజులు పాస్టర్ గారు నాతో మాట్లాడలేదని
పాస్టర్గా ఆ రోజు ఆయన చేసిన తప్పుదాన్ని బట్టి ప్రభువా నన్ను క్షమించని 12 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎక్కెక్కి ఏడ్చాడట. హల్లెలూయా, ఏడ్చాడట. 12 రోజులు ఏడ్చిన తర్వాత మరలా ఆ పాస్టర్ గారు వచ్చి ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు మరలా ఆయన ప్రశాంతంగా నెమ్మదిగా భోజనం చేశాడట. హల్లెలూయా. ఒక మాట అంటా బాలు అన్న, నేనే ఆ మాట అంటాను. పడతారా ఈరోజు ఎవరైనా పడతారా? ఎంత పరిచయం చేశాను, ఈ చిన్నదే ఏమైంది పాస్టర్ గారు అలా అన్నారేంటి అసలు అని అంటారు. అవునా కాదా? మనమైతే ఊరుకుంటావా? అందుకనే దేవుడు వారిని ఘనంగా వాడుకున్నాడు. అవునా కాదా చెప్పండి? హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. పరిచర్యలో కొన్నిసార్లు ఘనతలు వస్తాయి, పరిచర్యలో కొన్నిసార్లు అవమానాలు వస్తాయి. అయినా నీవు సావుకుని దగ్గర నిలకడగా నిలబడు. హల్లెలూయా, నిలకడగా నిలబడండి ప్రియులారా, నిలకడగా నిలబడండి. యేసన్న గారు ఆ రోజున నాకొద్దు, అసలు ఎన్ని 10 సంవత్సరాలు నా ఇల్లు కాదనుకుని, నా వాకలు కాదని, నా వాళ్ళని కాదనుకుని ఇక్కడికి వచ్చి పనిచేస్తే 10 మందిలో నన్ను అవమానిస్తారా, 100 మందిలో నన్ను దూషిస్తారా? 10 సంవత్సరాలు పేడ తెచ్చి అలికి ఎంత పరిచర్య చేశాను, మందిరం ఈరోజు ఎలా ఉందంటే కారణం నేనే, నన్ను ఎంత మాట అంటాడని తట్టాబొట్ట చదువుకుని ఆ రోజు యేసన్న గారు వస్తే ఈ రోజున ఓసన్న మినిస్ట్రీ ఉండేదే కాదు, ఇంత ఘనమైన పరిచర్య జరిగేది కాదు ప్రియులారా. హల్లెలూయా. ఆ రోజు సహించాడు ఆయన, నిలబడ్డాడు ఆయన, స్థిరంగా నిలబడ్డాడు. అవమానాలు సహించాడు, నిందలు సహించాడు, అవమానాలు సహించాడు, స్థిరంగా నిలబడ్డాడు. స్థిరంగా నిలబడిన ఆ దైవజనులు యేసన్న గారిని దేవుడు ఒక గొప్ప మినిస్ట్రీ ఇచ్చి ప్రపంచానికి ఆశీర్వకరంగా నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. నేను చెప్పే మాట కూడా అదే, అవమానాలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని మేకులు మరలా పీక్కోవద్దు. నీ మేకు స్థిరంగా దిట్టమైన చోట బలంగా దిగగొట్టు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఉపేందులు వచ్చినా మరలా నా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ఆయన, దానికి అందుకు సమర్థుడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో నీ చేతగాని పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కజేస్తాడండి. మన పరిస్థితులన్నీ దేవుడు చక్కజేస్తాడు. హల్లెలూయా. మన పరిస్థితులన్నీ మారుస్తాడు ఆయన. ఆమేన్. అమ్మ పాటలో కూడా ఉంది కదా, కథ మొత్తం మార్చగలవు. ఏంటట? కథ మొత్తం ఏదైనా చేస్తాడు, కథంతా మార్చేస్తాడు. ఉన్నదాన్ని లేనట్టుగా అయినా, లేని దాన్ని ఉన్నట్టుగా అయినా చేయుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. హల్లెలూయా. అందుకనే పౌలయ్య అన్నాడు, ప్రభువునందు మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి నిలకడగా కదలని వారై స్థిరముగా ప్రభువు రాకడ వరకు నిలబడండి. మీ రోజు వచ్చిన తర్వాత ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎవరెవరు దూరం అయ్యారో వాళ్ళందరూ మీ పాదాల దగ్గరకు వచ్చేటట్లుగా, యేసేపు కాళ్ళ మీద పడినట్లుగా మీ కాళ్ళ మీద పడినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలంలో మోకరించండి. అందరూ ఉన్న స్థలంలో మోకరించండి, దేవుని వైపు చేయెత్తండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అసాధ్యములని సాధ్యపరిచే ప్రభు, ఈ 9వ మాసం ముందు నీకు విశ్వాసం ఉంటే చిన్న ప్రార్థన చేయి. నమ్మగలిగితే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో.